వెంటనే మీ కిచెన్లోకి వెళ్ళి మీ అమ్మగారు ఎటువంటి టీ ఫిల్టర్ని యూజ్ చేస్తున్నారో చెక్ చేయండి. ఒకవేళ ఇలాంటి ప్లాస్టిక్ టీ ఫిల్టర్ని వాడుతుంటే దాన్ని వెంటనే డస్ట్బిన్లో పడేయండి. ఎందుకంటే ఈ టీ ఫిల్టర్ని వాడడం వల్ల ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్, థైరాయిడ్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈవెన్ మగవారిలో పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విషయం ఏమిటంటే ఇలాంటి ఫిల్టర్ని మన దేశంలో చాలా నాసిరకమైన ప్లాస్టిక్తో, రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. దీనిలో మనం వేడిగా ఉండే పాలు లేదా టీ పోసినప్పుడు ఈ ప్లాస్టిక్ కరిగి అందులో కలిసిపోతుంది. ఆ మైక్రో ప్లాస్టిక్ మన బాడీలో చేరి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది అదేం లేదు బ్రో, మేము ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాము, మాకేం కాలేదు అనుకుంటారు. కానీ ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు టీని ఒక్కసారి కాదు, మినిమం 3 సార్లు, కొంతమంది అయితే 4-5 సార్లు తాగుతారు. అండ్ ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు తాగుతారు. ఇలా మీరు రెగ్యులర్గా ఈ మైక్రో ప్లాస్టిక్కి ఎక్స్పోజ్ అయితే నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆల్రెడీ మీ ఇంట్లో మహిళలకి థైరాయిడ్, మగవారికి పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్య ఉంటే దానికి ఇదే కారణం కావచ్చు. అండ్ వరస్ట్ కేసులో ఇది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్కి, మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్కి దారితీస్తుంది. ఇది నేను ఊరికే చెప్తున్న విషయం కాదు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసిన విషయం. కాబట్టి వెంటనే మీ కిచెన్లో ఇలాంటి ప్లాస్టిక్ టీ ఫిల్టర్ ఉంటే దాన్ని పడేయండి. ఇది ప్రాణాలు కాపాడే వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.